ఒక చిన్న గ్రామంలో చిన్నారి రవి ఉండేవాడు. అతడెప్పుడూ పుస్తకాలు చదవడం ఇష్టపడేవాడు. ఒకరోజు అడవిలోకి వెళ్లిన రవి పెద్ద మాయా చెట్టును చూశాడు. ఆ చెట్టుమీద బంగారు ఆకులు మెరిసిపోతున్నాయి. రవి ఆశ్చర్యపోయి చెట్టును తాకగానే చెట్టు మృదువుగా మాట్లాడింది. నీకొక కోరిక ఇస్తాను. రవి వెంటనే అన్నాడు, గ్రామంలోని పిల్లలందరికీ జ్ఞానం కావాలి. చెట్టు చిరునవ్వుతో ఒక చిన్న విత్తనమిచ్చింది. దీన్ని పాఠశాల దగ్గర నాటు అని చెప్పింది. రవి ఆ విత్తనాన్ని నాటాడు. కొద్ది రోజుల్లోనే అది పెద్ద చెట్టుగా పెరిగింది. ఆ చెట్టు నీడలో కూర్చుంటే పిల్లలకు పాఠాలు సులభంగా అర్థమయ్యేవి. అందరూ తెలివిగా మారారు. గ్రామం ఆనందంగా మారింది. రవి మాత్రం నవ్వుతూ చెప్పాడు, జ్ఞానం పంచితేనే నిజమైన మాయ జరుగుతుంది.